అందరికీ నమస్కారం అండి. ఈజీగా తయారు చేసుకునే టీ టైమ్ స్నాక్స్ లేదా స్టార్టర్స్. మా అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చికెన్తో వెరైటీ వంటకాల్లో చికెన్ పకోడీ ఒకటి. రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ పకోడీ నూనె పీల్చకుండా, గుడ్డు కూడా అవసరం లేకుండా ఉండే ఈ చికెన్ పకోడీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక 200 గ్రాముల శుభ్రంగా కడిగి నీరు లేని బోన్లెస్ చికెన్ ఒక ప్లేట్లో వేసి దానిలో ఒక స్పూన్ కసూరి మేతి, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. దీనిలో పచ్చిమిరపకాయలు వేయం కనుక కావాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ పెంచుకోండి కారం. ఒక అర స్పూన్ పసుపు, ఒక 5 టేబుల్ స్పూన్లు శనగపిండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, చికెన్ గరం మసాలా 1 స్పూన్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసి చికెన్ ముక్కలకి ఒకసారి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి కొన్ని నీళ్ళతోటి చికెన్కి శనగపిండి అంటేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకొని ఇలా వేసుకున్న బియ్యపిండిలో కొన్ని నీళ్లు పోసి చికెన్కి పట్టేలాగా బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. ఈలోగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ పకోడీని కొన్ని చొప్పున వేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. నా దగ్గర కరివేపాకు ఇంకా మిగిలిందండి, దాన్ని కూడా వేసేసాను. ఇలా బాగా వేగిన దాన్ని డబుల్ ఫ్రై చేసుకుంటాం కనుక మనం ఒక 80% వేయించుకొని పక్కకి తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుందాం. అలానే మిగిలిన ముక్కలన్నిటిని కూడా వేసి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి దానిలో కొంచెం క్రిస్పీనెస్ ఇంకా యాడ్ అవ్వటానికి క్రిస్పీ ఫ్రై మిక్స్ పౌడర్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ కాగుతున్న నూనెలో వేసుకుని ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా బాగా వేయించుకున్న వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. టమాటో సాస్, ఉల్లిపాయ, కొత్తిమీర, లెమన్తో గార్నిష్ చేసుకున్న వాటిని ఇలా మంచి క్రిస్పీగా ఉన్న ఈ చికెన్ పకోడీలు చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా తయారు చేసి రుచి చూడండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.